కావలసిన పదార్థం శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, టేస్ట్ కోసం కొత్తిమీర, అలాగే కరివేపాకు, మిగిలిపోయిన ఇడ్లీలు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర ఆవాలు బాగా వేగాలి. బాగా దూరగా వేగాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు, సాల్ట్ కూడా మనకు రుచికి తగ్గంత వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. బాగా కలపాలి. ఇడ్లీలను పొడి చేసుకోవాలి. బాగా కలిసేటట్లు పొడి పొడిగా చేసుకోవాలి. అలా పొడి చేసుకోవాలి. బాగా అంతా ఇలా కలుపుకోవాలి. బాగా పిసికి విడివిడి పొడిగా చేసుకోవాలి. బాగా తర్వాత కడాయిలో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అంటే మనకు వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే రెడీగా అయిపోతుంది. వేడి వేడి ఉప్మా రెడీ. ట్రై చేయండి, చాలా బాగా రుచిగా ఉంటుంది. చేసుకున్న తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.